రాకేష్ గారు అంత ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అంటున్నారు, వాస్తవమేనా? ఇప్పుడు అసలు ఇక్కడ కిరణ్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, కిరణ్ రెడ్డి గారు రీసెంట్ గా 4 రోజుల కిందట కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. మీరు బహుశా దాన్ని ఫాలో అయినట్లేదు. ఈ వ్యవస్థలన్నీ కూడా డెమోక్రసీకి విరుద్ధంగా ఉన్నాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ వ్యవస్థలు తీసుకురావడం చాలా తప్పు అని మీరు ఇందాక నుంచి ఏదో చెప్తున్నారు. మేము మేనిఫెస్టోలో ఇచ్చామని. మద్యపాన నిషేధం అన్నారు, చేశారా? 3,000 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చారా? 15,000 రూపాయలు ఎన్ని పిల్లలు ఉంటే అన్ని పిల్లలకి అమ్మఒడి ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇప్పుడు మేనిఫెస్టో అంటాం కాదు, మేనిఫెస్టోలో రియల్ గా ఏం జరిగింది అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రెడ్డి గారు. ఇప్పుడు ఏం జరిగినాయి? ఇప్పుడు మీరు ఇంత ముందు అన్నారు పెన్షన్ వ్యవస్థ ఇవాళ కాదు ఎప్పుడో ఉంది. 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అటువంటిది పెన్షన్ వ్యవస్థని మేమే మార్చాం. కిరణ్ రెడ్డి గారు 4.5 ఏళ్ళు అయిందండి. 3,000 రూపాయల పెన్షన్ కోసం ఒక ఇన్కమ్ కోసం విపరీతంగా డబ్బులు ఘనత మంది సార్. 9 సార్లు ఇదే మహిళల్ని, ఇదే బీసీల్ని నడి రోడ్డు మీద గుండు కొట్టి చంపిన చరిత్ర మంది సార్. ఎస్సీని చంపితే అదే ఎస్సీని ఎవరు చంపారో వాళ్ళని తీసుకొచ్చి మన మీటింగ్ లో గౌరవంగా సస్పెండ్ చేసామని బయట చెప్తాం, కానీ మన మీటింగ్ లో కూర్చొని ఉంటారు వాళ్ళు. దానికి మన దగ్గర జన్మభూమి కమిటీల పేర్లతో జన్మభూమి కమిటీలు వేసుకొని ఒక పెన్షన్ కావాల్సింటే పరిస్థితి లేకపోతే ఆ రోజు జన్మభూమి కమిటీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి తప్పంటే మరి ఈ రోజు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, జన్మభూమి కమిటీల మీద ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. గడిచిపోయిన ప్రభుత్వం మీరు కాదా? ప్రభుత్వం ఎవరు? జరగలేదు కాబట్టి యాక్షన్ తీసుకోలేదు.